దేశభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కనేకల్లు గురుకులంలో నీటి కష్టాలు, 650 మంది విద్యార్థుల అవస్థలు. అనంతపురం జిల్లా కనేకల్లు క్రాస్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో తీవ్ర నీటి కొరత కారణంగా 650 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్నానం, తాగునీరు, మరుగుదొడ్ల వినియోగానికి సైతం నీరు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ గురుకులంలో ఇంటర్తో కలిపి 650 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. 25 గదులు ఉండగా ఒక్కొక్క గదిలో 40 మంది వరకు బస చేస్తున్నారు. క్యాంపస్లో మొత్తం 120 స్నానాల గదులు, 80 మరుగుదొడ్లు ఉన్నా వాటిని వినియోగించేందుకు నీరే లేని పరిస్థితి. క్యాంపస్కు ఉన్న ఏకైక బోరు కూడా ఇంకిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. శ్రీరామిరెడ్డి తాగునీటి పైప్లైన్ నుంచి కూడా నీరు అందక విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. ఆర్ఓ నీటి శుద్ధి యంత్రం సైతం నిరుపయోగంగా మారింది. శానిటేషన్ సిబ్బంది లేకపోవడం, నీటి సమస్య తీవ్రత కారణంగా మరుగుదొడ్లు, బాత్రూములు దుర్గంధంతో నిండిపోయాయి. ఆ దుర్వాసన మధ్య విద్యార్థులు నిత్య కృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. దీంతో హాస్టల్లో విద్యార్థులు అంటు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ నీటి సమస్యను పరిష్కరించి శానిటేషన్ సిబ్బందిని నియమించాలని, ఆర్ఓ నీటి శుద్ధి యంత్రం వినియోగంలోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. తమ పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రిన్సిపల్ వెంకటనాయుడు స్పందిస్తూ నీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అధికారుల అండతో త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ వాటర్ సమస్య అనేది ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు అనేది బాత్రూమ్ పోవాలన్నా కూడా ఈరోజు ఒక నీరు సమస్య, నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇక్కడ మన గురుకుల పాఠశాలలో ఉంది. ఇక నీళ్ళ సమస్య వెంటనే కూడా తీర్చాలని చెప్పేసి కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా పేపర్లో ఈరోజు వస్తా ఉన్నా కూడా ఉన్నత అధికారులు కూడా ఎవరు కూడా ఈరోజు పట్టించుకునే దాఖలా లేవు. ఇంకా ఉన్నటువంటి కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈరోజు తీసుకెళ్లి వెంటనే సమస్య పరిష్కరించాలి. ఇక హాస్టల్లోకి వెళ్ళలేనటువంటి స్మెల్ కూడా ఈరోజు వస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంది. శ్రీరామిరెడ్డి వాటర్ నీటి కూడా ఈరోజు పైప్ లైన్ పగిలి ఈరోజు వాటర్ సమస్య అనేది కూడా రాదని చెప్తా ఉన్నారు. వెంటనే కూడా ఈ నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. అధికారులు కానీ ఈరోజు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీ పిల్లోలే ఇక్కడ చదువుకుంటుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు కానీ 5 నిమిషాలు అక్కడ బాత్రూంలో నిలబడితే మీకే తెలుస్తుందని చెప్పేసి కూడా ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు మేము విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. వెంటనే కూడా సమస్య పరిష్కరించే దిశగా ఈరోజు చూడకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయానికి కూడా విద్యార్థులతో కలిసి తీసుకెళ్లి పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించేదానికి కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియదు. కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ మన అంబేద్కర్ గురుకుల పాఠశాలని విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి పూర్తిగా సమస్య ఏంటంటే నీళ్ల కొరత. నీళ్లు లేకపోవడం వల్ల దాదాపు 4 నెలలుగా విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ విద్యార్థులు బాత్రూమ్ పోలేక రాత్రిపూట సమయాల్లోన బాత్రూమ్ మొత్తం కూడా వీళ్ళ కూర్చునేటువంటి పరిస్థితి ఉంది. బాత్రూమ్లు బ్లాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. డోర్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఎంత వర్ణానితం అంటే, ఇంత దౌర్భాగ్యంగా ఏ గురుకుల నేనైతే చూడలే. కనీసం ఇక్కడ చూస్తా అంటే నిజంగా చాలా బాధ అవుతుంది. వాళ్ళ ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు ఆర్డబ్ల్యూ వాళ్ళు వస్తామని చెప్పారంట, బోర్కి ఎక్కడ ఏంటి అనేది చూస్తామని చెప్పారంట, ఎస్టిమేట్ వేస్తామని చెప్పారంట. ఇప్పటి వరకు కూడా ఇవాళ పాఠశాల రాని పరిస్థితి. ఏంటంటే మీ పిల్లలు లేరా? మీ పిల్లలు చదవట్లేదా? ఇదే పరిస్థితి మీరున్నటువంటి మీ పిల్లలు చదివేటువంటి హాస్టల్లో ఉంటే మీరు ఊరుకుంటారా? తక్షణమే ఇవాళ విద్యార్థి యువజన సంఘాలుగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. వెంటనే ఆర్డబ్ల్యూ అధికారులు కావచ్చు, మండల ప్రజా పరిషత్ అధికారులు కావచ్చు, దీనికి అనుబంధంగా ఏదైతే శ్రీరామిరెడ్డి వాటర్ కానీ, పంచాయతీ వాటర్ కానీ మళ్లించే దిశగా అడుగులు వేయండి. విద్యార్థి సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేయండి. తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ చేసి తల్లిదండ్రులకి ఇక్కడ మాటలు చెప్తా అంటే నిజంగా ఏడ్చాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ అంబేద్కర్ గురుకుల్లో ఉంది. తక్షణమే నీళ్ల సమస్య తీర్చాలా. బోరు పడిన పరిస్థితి ఉంటే, లేదా గ్రామ పంచాయతీ వాటర్ అయినా, శ్రీరామిరెడ్డి వాటర్ అయినా మళ్లించే దిశగా తీసుకోవాలా. పైప్ లైన్ వేయడం వల్ల 2-3 చోట్ల వాళ్ళు తెలియకపోవడం వల్ల పగులుగొట్టి పూర్తిగా నీళ్లకు రాకుండా విద్యార్థులకి నీళ్ళు అందకుండా చేసే పరిస్థితి ఉంది. ఇంకా శానిటేటర్ వర్కర్స్ వీళ్ళు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ దుర్గంధము, చెత్త చెదారము పేరుకుపోయి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తగిన శాలరీలు రాక ప్రభుత్వం నుంచి పూర్తిగా వాళ్ళ ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి గురుకుల పాఠశాల ఉంది. మా ఊరి పేరు గరడాపురం, నా పేరు రామాజనేంద్ర.
నీళ్ళ సమస్య పిల్లలకి బాత్రూములకి భారీ ఇబ్బంది పడుతున్నారు. నైట్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ అయిపోయిన బాత్రూముల్లో. గత 4 నెలల నుంచి నీటి సమస్య అని చెప్పని ఇక్కడ మా చెల్లెల కొడుకు మా మేనల్లుడు చదువుతున్నాడు. అబ్బాయికి బాత్రూమ్ కానీ ఇంకోటి కానీ నీళ్ళ సమస్య ఉందని చెప్పని చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను కానీ 2-3 సార్లు లోపలికి వెళ్ళి చూశాను. అదేమి దుర్వాసనగా ఉంది. వాసన భరించలేక పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. తగిన మన ఉన్నతాధికారులు ఆ నీటి సమస్యను పరిష్కరించి ఏదైనా వేరే బోర్ కానీ లేదంటే ఏదైనా నీరు ట్యాంకర్ ద్వారా కానీ వాళ్ళకి నీరు పంపించేస్తే వాళ్ళు తగిన ఇది చేసుకుని ఉంటారని చెప్పని ఆశిస్తున్నాము. దానికి తోడు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పని ఈ విద్యార్థులు కానీ మన ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కానీ అందరూ చెబుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వానికి మనం తెలియదు మనుషులు ఏం కాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, లేకుంటే స్కూల్ కమిటీ చైర్మన్లు కావచ్చు, లేదా స్థానికంగా ఉండే ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ తదితరులు ఎవరన్నా లేదంటే దాతలు కానీ ఒక బోర్ వేస్తే వాళ్ళు సమస్య పరిష్కరిస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నాను. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కనేకల్ క్రాస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు దాదాపు 2 months నుంచి వాటర్ ప్రాబ్లము చాలా మెండుగా ఉన్నది. ఎందుకంటే శ్రీరామరెడ్డి వాటర్ సక్రమంగా రాకపోవడం వలన, శ్రీరామరెడ్డి వాటర్ అప్పుడప్పుడు బ్రేక్ కావడం వలన వాళ్ళు అప్పుడప్పుడు స్ట్రైక్లేకి కూడా వెళ్తారు. దాదాపు 2 months, దాదాపు మా లాస్ట్ 1 month కూడా మాకు వాటర్ రాని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మేము చాలా ఇబ్బందులు పడినాము. వాటర్ ట్యాంకులు కూడా దాదాపు తెప్పించుకోవడం కూడా జరిగింది ఆర్డిటి వాళ్ళ సహాయంతో. ఇప్పుడు ఆర్డిటి వాళ్ళు కూడా మాకే సాలడం లేదు, మీకు వాటర్ ట్యాంకులు ఇవ్వలేమన్నది వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఈ విధంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము వాటర్ సమస్య వలన. కాబట్టి మొన్ననే ఈ సమస్య మీద ఎంపీడీఓ గారికి కూడా నిన్ననే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ వాటర్ మాకు కల్పించమని. వాళ్ళు గ్రామ పంచాయతీ వాటర్ కల్పించడానికి సోమవారం మేము వస్తాము, మీ స్కూల్కి వస్తాము, అంతా ఎస్టిమేషన్ తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పీజీఆర్ఎస్లో కూడా దాదాపు లాస్ట్ 2 weeks బ్యాక్ పీజీఆర్ఎస్లో కూడా నేను మా స్టాఫ్ వెళ్ళి కలెక్టర్ గారికి న్యూ బోర్వెల్ కోసము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కలెక్టర్ సారు ఎస్టిమేషన్ తీసుకొని రండి, మేము కంపల్సరీగా దానికి డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది, శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర కూడా లెటర్ ఇచ్చి వచ్చాను. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మేము జియాలజిస్ట్ని పిలిపిస్తాము, కంపల్సరీగా ఎక్కడ పాయింట్ ఎక్కడ వేస్తారో అక్కడి నుంచి ఎస్టిమేషన్ కూడా ఇవ్వడానికి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అని ఇంతవరకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మా స్కూల్కి రాలేదు అని వాళ్ళని కూడా విన్నవించుకుంటున్నాను. కంపల్సరీగా మా స్కూల్కి వచ్చి అక్కడ జియాలజిస్ట్ని పిలుచుకొని వచ్చి మా స్కూల్ ఎక్కడైనా పాయింట్, మా స్కూల్లో ఒకవేళ అన్ని వాటర్ సోర్స్ లేకపోతే బయట ఎక్కడైనా సరే వాటర్ పాయింట్ చూపించి అక్కడి నుంచి మా స్కూల్కి ఎస్టిమేషన్ వేయించి మా దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని, స్టూడెంట్స్ని, అదేవిధంగా స్టాఫ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటున్నారు, స్టాఫ్ మొత్తం క్వార్టర్స్లో ఉంటున్నారు, మొత్తం టీచర్